పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. నిరసనలో భాగంగా కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోతో పాటు సూపర్ 6 హామీల ప్రతులను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మదన్ మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, హాల్ గంగాధర్ రెడ్డి తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజుకి కూటమి పార్టీ లీలేకి వచ్చి 2 సంవత్సరాలుంది. అయితే మాత్రము సూపర్ 6 అన్నారు. సూపర్ 6 హామీలు ఎక్కడ అమలు చేయలేదు. 18 సంవత్సరాలు లేడీస్కి అందరికీ 1500 రూపాయలు అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్లకు పింఛన్ అన్నారు, ఇప్పటికీ కొత్త పింఛన్ అమలు చేసిన దాఖలా లేవు. అభివృద్ధి అంటే ఎక్కడా అభివృద్ధి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా జగన్ సార్ గురించి మాట్లాడము, జగన్ సార్ కుటుంబం నుంచి మాట్లాడడం తప్పితే తను 2 సంవత్సరాల్లో మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ ఏం అమలు చేసామని ఇంతవరకు తెలియజేసింది లేదు. అతని గురించి, జగన్ సార్ గురించి చెప్పుకోవడము, జగన్ సార్ గురించి అనడం తప్పితే ఎక్కడ మీరు ఇచ్చిన పథకాలు చేశారు? మీరు మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా భావించి మా జగన్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేసిన నాయకుడు ఒకే ఒక్కడు మా జగన్మోహన్ రెడ్డి గారు. 100% చేశాడు. సంక్షేమం అంటే ఏంటంటే జగన్ సార్, జగన్ అంటే సంక్షేమం, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు అమలులోకి వచ్చి మీరు మహిళలకు ఏం చేశారు? మేము ఖండిస్తున్నామా? మా కౌన్సిలర్ల తరపు నుంచి మేము అడుగుతున్నాం. ఈ రోజు మహిళలకు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మహిళలకు ఇవ్వాల్సిన 1500 ఏది? నిరుద్యోగ వృత్తి ఏది? కూటమి ప్రభుత్వము అమలులోకి వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కానీ చెప్పినటువంటి పథకాలు ఏ విధంగా అయినా కూడా అమలు చేయలేదు. చేసిన దాంట్లో కూడా అరకొరకగా చేయడం జరిగింది. మామూలుగా ముఖ్యంగా నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు 18,000 పెన్షన్ ఇస్తారు, అది లేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చెప్పిన పథకాలు అమలు చేయడంలో ఫస్ట్ ఉండింది, కానీ ఇప్పటి మాత్రము పథకాలు అమలు చేయలేదు. ఎన్నో సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అనేది పథకాలలో ఏ విధంగానూ కూడా అమలు చేయలేదు. మహిళలు ముఖ్యంగా పెన్షన్లు అయితే కనుక చాలా దారుణంగా ఉన్నాయి. ఉన్న పెన్షన్లే ఇవ్వడం లేదు, కొత్తవి అయితే ఇంకా అస్సలు ఇవ్వడం లేదు.